హాయ్ అండి, ఈ వీడియోలో మీకు రెడ్ హెన్నా పౌడర్ని ఎలా కలుపుకోవాలో చూస్తాను. హెయిర్ ప్యాక్ అన్నమాట. ఇది చాలాసార్లు నన్ను అడిగారు హెన్నా పౌడర్ ఎలా కలుపుతారు అని. మేకింగ్ అయితే ఒకసారి చూపిస్తాను మీకు. ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ పోసుకున్నా అండి. హాఫ్ గ్లాస్ అంటే హెన్నా మీ హెయిర్ థిక్నెస్ని బట్టి పోసుకోండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 2 టీ స్పూన్స్ టీ పౌడర్, ఈ హెన్నా అయితే రెడ్ కలర్లో ఉంటుందండి. హెయిర్కి బ్లాక్ కలర్ వేయడం ఇష్టం లేని వాళ్ళు ఈ రెడ్ కలర్ హెన్నా పెట్టుకుంటే బాగుంటుంది. హెయిర్కి అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నేను రంగోలీ హెన్నా పౌడర్ అయితే యూస్ చేస్తానండి ఎప్పుడు. నాకు ఇది బాగా నచ్చింది. అంటే నా హెయిర్కి ఇది అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచిగా పనిచేస్తుంది అనమాట. అందుకే దీన్నే ఎప్పుడు యూస్ చేస్తా. నేను ఇప్పుడు వరకైతే ఏది మార్చలేదండి, ఒక్కటే వాడినా ఇప్పుడు వరకైతే. ఈ రంగోలీలో బ్లాక్ కలర్ కూడా దొరుకుతుంది, కానీ ఇప్పుడు వరకైతే అది ఎప్పుడు నేను ట్రై చేయలేదు. అంత బ్లాక్ కలర్ వేసుకునేంత అవసరం అయితే లేదు, కానీ నాకు ఈ రెడ్ కలర్ వల్ల మంచిగా అనిపించింది. హెయిర్ అంటే మనం హైలైట్స్ చేయించుకున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఈ హెన్నా కలర్ బాగా వస్తుంది. చూసారు కదా, టీ పౌడర్ ఇట్లా మరగాలి. కొద్దిసేపు మరిగిన తర్వాత ఆఫ్ చేసి చల్లగా అవనివ్వండి. ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ని వడబోసేసుకుంటున్నాను. కొంతమంది వాటర్ వడబోయిన అవసరం లేదు అంటారు. ఇది కూడా డైరెక్ట్ కలిపి పెట్టేసుకోవచ్చు అంటారు. అలా పెట్టుకుంటే హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని వడబోసుకొని పెట్టేసుకోండి. ఇది చల్లగా అవ్వనివ్వండి. చల్లగా అయిన తర్వాత మనం హెన్నా పౌడర్ కలపాలి. వాటర్ అయితే చల్లగా అయిందండి. ఒకవేళ వాటర్ మరీ ఎక్కువ అవుతుంది అనే డౌట్ ఉంటే కొన్ని తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు నాకైతే డౌటే ఉంది, కొద్దిగా తీసి పక్కన పెడతాను. ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ హెన్నాని హెయిర్కి అప్లై చేస్తే సరిపోతుందండి. ఖచ్చితంగా మూత అయితే పెట్టండి, లేకపోతే డ్రై అయిపోతుంది. అండ్ ఇలాంటి స్టీల్ గిన్నెలో కాకుండా ఐరన్ కళాయిలో, ఐరన్ గిన్నెలో చేస్తే మీకు హెన్నా కలర్ అనేది బాగా వస్తుంది. అంటే ఆల్రెడీ నాకు గోరింటాకు ఉండడం వల్ల మీకు కలర్ తెలియట్లేదు. లేదంటే ఇప్పుడు జస్ట్ ఈ ఫింగర్తో నేను క్లీన్ చేశాను అంతే, చుట్టూ రెడ్గా వచ్చేసింది. ఈ పక్కన ఉన్న దానికి ఇక్కడ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ హెన్నా పౌడర్ ఇట్లా ఉంటుంది. హెన్నా పేస్ట్. ఓకే, దీంట్లో ఇప్పుడు మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి. ముందుగా హాఫ్ నిమ్మకాయ తీసుకున్నాను, సగం నిమ్మ చెక్క, ఇందులో కలిపే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి హెయిర్కి మంచిదేనండి. హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది.
ఒక ఫుల్ ఎగ్ వేసుకున్న విత్ ఎల్లో. ఒక స్పూన్ పెరుగు. పుల్లటి పెరుగైనా పర్వాలేదండి, హెయిర్కి మంచిగానే ఉంటుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో హెన్నా పౌడర్ అయితే కలపాలి. హెన్నా పేస్ట్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత లేయర్స్ కింద హెయిర్కి అప్లై చేసేయండి. డ్రై అయిన తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోండి. కంపల్సరీ షాంపూతోనే హెయిర్ వాష్ చేసుకోవాలి. మనం ఎగ్ మిక్స్ చేస్తున్నాం కదా, ఇందులో షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి. కొన్ని హెన్నాస్ అయితే షాంపూ లేకుండా ఓన్లీ నార్మల్గా వాటర్తో క్లీన్ చేసేసుకోండి అని చెప్తారు. అట్లా కాదండి, ఇది షాంపూతోనే హెయిర్ వాష్ చేసుకోవాలి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.